ఆ ఇద్దరు నేతలు మేనమామ మేనల్లుళ్ళు. ఆ మేనమామ వివాహం చేసుకుంది ఆ మేనల్లుడి సోదరుడే. అయితే రాజకీయంగా మాత్రం ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలు. సందర్భాన్ని సృష్టించుకొని మరి మాటల యుద్ధానికి దిగుతుంటారు. సవాళ్లు విసురుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు అల్లుడికి మామ చుక్కలు చూపిస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన అల్లుడు మామ పొలిటికల్ కెరీర్కే ఎర్త్ పెట్టడానికి స్కెచ్ గీస్తున్నారంట. ఇంతకీ ఎవరా రాజకీయ ప్రత్యర్థులు? అసలు వారి మధ్య ఏం జరగబోతోంది? తమ్ముడు తమ్ముడే పేకాటే అన్నట్లు ఫ్యామిలీనే పాలిటిక్సే అనిపిస్తూ ఉంటుంది ఆ ఇద్దరు నేతలను చూస్తుంటే. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సిక్కోలు రాజకీయ ముఖ చిత్రాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టిన బొడ్డేపల్లి లాంటి వారు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్లే. బొడ్డేపల్లి రాజగోపాలరావు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి 1952, 1984 మధ్యకాలంలో 6 సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తమ్మినేని సీతారాం రాజకీయాల్లో తన మార్కు క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మేనలుడు కూన రవికుమార్ ఎంట్రీ ఇచ్చారు. మేనమామ మేనల్లుడు అయిన తమ్మినేని కూన రవి ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండడం, ఆయా పార్టీల్లో కీలక నేతలుగా ఉండడంతో ఆముదాల వలస సెగ్మెంట్ స్టేట్ పాలిటిక్స్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇద్దరి మధ్య రాజకీయ ఎత్తులు పై ఎత్తులు అక్కడి పాలిటిక్స్ ను రక్తి కట్టిస్తుంటాయి. అలాంటి ఆముదాల వలసలో ఇప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మామ పొలిటికల్ కెరియర్ కు ఎండ్ కార్డు వేసేలా అల్లుడు కూన రవి స్కెచ్ ఇప్పుడు యమ హీట్ పుట్టిస్తోంది. గత 15 ఏళ్లకు పైగా కూన తమ్మినేని కుటుంబాల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తమ్మినేని సీతారాం కూన రవికుమార్ మధ్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో కూన రవి మొదటిసారి తమ్మినేనిపై ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవి కూడా దక్కింది. అప్పుడు ప్రతిపక్ష వైసీపీలో ఉన్న తమ్మినేని సీతారాం కూన రవిని ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కూన రవిపై తమ్మినేని విజయం సాధించారు. ఏకంగా స్పీకర్ సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత వరుస కేసులతో అల్లుణ్ణి రోజుకో రకంగా ముప్పు తిప్పలు పెట్టారనే గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే ఎక్కడా తగ్గని కూన రవి పోరాటం చేస్తూనే వచ్చారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో కూన రవి విజయంతో సీన్ మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాంపై కూన రవి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అసెంబ్లీ పీయూసీ చైర్మన్ పదవి కూడా పొందారు. అయితే ఇప్పుడు ఆయన తమ్మినేనిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఫేక్ డిగ్రీతో తమ్మినేని లా కోర్సులో జాయిన్ అయ్యారంటూ 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్న కూన రవి రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో సీతారాం స్పీకర్గా ఉండడంతో డిగ్రీ వ్యవహారంపై విచారణ జరిపించేందుకు అప్పటి అధికారులు సాహసం చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉండడంతో మరోసారి తమ్మినేనిపై కూన రవికుమార్ పోరాటం మొదలుపెట్టారట. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఫేక్ డిగ్రీ వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ కూన రవి మరోసారి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నిజానిజాలు త్వరగా నిగ్గు తేల్చాలని చెప్పింది. దీంతో తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్ నకిలీదా కాదా అనేది తేలబోతోంది. తమ్మినేని స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్కంటిన్యూ అని తెలిపారు. మరి ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడిది, ఎలా వచ్చిందనేది దర్యాప్తులో తేలనుంది. ఇప్పటికే తమ్మినేనిని ఆముదాల వలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన జగన్ పార్లమెంటు పరిశీలకుని పాత్రకు పరిమితం చేశారు. అదే అవమానంగా ఫీల్ అవుతున్న తమ్మినేని మెడకు ఇప్పుడు ఈ ఫేక్ డిగ్రీ వివాదం చుట్టుకునేలా ఉండడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ విచారణలో ఏం తేలుతుందో, ఈ వివాదం నుంచి తమ్మినేని ఎలా బయటపడతారో, మామ అల్లుళ్ల యుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. సర్టిఫికేట్ ఫేక్ అని తేలితే మాజీ స్పీకర్ తమ్మినేని పొలిటికల్ కెరియర్కు ఎండ్ కార్డు పడినట్టే అంటున్నారు.